అంటే ఇప్పుడు మీరు ఈ ఒక రీసెర్చ్ జరుగుతుంది. ఒక ఆల్రెడీ ఇన్ని చేస్తున్నారు గదా! సో, ఇప్పుడు ప్రస్తుతం మీరు జరుగుతున్న మీ దగ్గరున్న ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు? ఆధ్యాత్మిక పరంగా గాని, లేకపోతే ఈట్ల పరంగా గాని దేని మీద వర్క్ చేస్తున్నారు ప్రెజెంట్ ప్రస్తుతం? నాకు ఆధ్యాత్మికంగా అయితేనండి ఇంకా నాకు చెయ్యాలి అని మనస్సులో ఉన్నవి దాదాపు ఒక 15,000 టాపిక్స్ ఉన్నాయి. వేలు. వందలు కాదు, వేలు. నేను అవన్నీ ఎప్పుడైనా ఆలోచన వచ్చిందంటే అమ్మవారు తోపిస్తే ఒక ఎక్సెల్ షీట్లో పెడుతూ ఉంటాను. ఆ ఎక్సెల్ షీట్లో ఇప్పటికీ దాదాపు 15,000+ రోస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి రీసెర్చ్ చేసి చెప్పాల్సినవి కానీ నేను చెప్పాలనుకున్నవి కానీ సమయం దొరకదు ఈ నా ప్రాజెక్ట్స్ ఉద్యోగం. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు ట్రస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే పూజా మందిరంలో చూసిన దేవుణ్ణి జనంలో చూడాలి. అది ఎప్పుడైతే ప్రారంభించానో అందులో ఆనందం తెలిసాక అప్పుడు వీడియోస్ తగ్గించేది, టైం దొరకట్లేదు. అంతా దాని మీద టైం స్పెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్ చెప్పాలంటే ట్రస్ట్ ప్రాజెక్ట్. అది ఎన్ని కుటుంబాలకు వీలైతే అన్ని కుటుంబాలకి సహాయం చేద్దాం అని. ఇప్పుడు ప్రతి నెల అవి పెద్ద ఉంటాయి, నెలకో మంచి పని ఏం చేస్తున్నాం. అది ఎవరికైనా జీవనోపాధి కల్పించి వాళ్ళ జీవితాన్ని మార్చేలాగా. చిన్న చిన్నవి ఏమిటంటే ఇప్పుడు ప్రతి నెల ఒక 100 మందికో 80 మందికో గ్రాసరీస్ పంచుతూ ఉంటుంది సుశీల్. తన ఊరికి అలా బయటికి వెళ్ళి ఎవరికైనా పాపం దయనీయమైన స్థితిలో ఉంటే వెంటనే ఇచ్చేసి వస్తుంది. అలాగే కొంతమందికి ఊరికే కబుర్లు చెప్పి సరదాగా వాళ్ళకి ఇచ్చేస్తుంటే వాళ్ళని ఇచ్చేయడానికి. అదే ప్రశ్న అడగకుండానే మీ ఆన్సర్ వచ్చేసింది. నేను ఏంటంటే మీరు పెట్టిన ట్రస్ట్ ఉంది కదా, దాని లక్ష్యం ఏంటనేది నా క్వశ్చన్ సార్. అదే దానికి ఉన్న ఇది సింపుల్ అండి. పూజా మందిరంలో దేవుణ్ణి చూడడం థియరీ, సమాజంలో ప్రతి వాళ్ళలో చూడడం ప్రాక్టికల్. ఇన్నాళ్ళు థియరీ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు అందరం కలిసి ప్రాక్టికల్స్ చేద్దాం. చూడండి, వారం అంతా క్లాస్లో ఫిజిక్స్ చెప్తారు, ఫ్రైడే ఫిజిక్స్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఒక 2 గంటలు చేయిస్తారు కదా. అదే ఇన్నాళ్ళు పూజలు చేయించాం. ఇప్పుడు అందరం కలిసి పదండి సేవ చేద్దాం అని సమాజాన్ని తీసుకెళ్ళడం. మేము కూడా ప్రతి నెల మా జీతంలోంచి కూడా మేము పెట్టుకున్న ట్రస్ట్ లోనే మా జీతంలోంచి తీసి ప్రతి నెల డబ్బులు వేసి మేము కూడా సేవ చేస్తాం. అదే డొనేట్ అని పెట్టారు కదా, డొనేట్ నౌ అని ఒక బటన్. అది జనం అలా కాకుండా మేము డొనేట్ చేస్తాం. అదే మీరు డొనేట్ చేస్తారు. అలాగే ఏ కేసు చేస్తున్నా సరే ఆ కేసుకి మేము కూడా అందులో డబ్బులు వేసి ఆ కేసు చేస్తాం. అదే సార్, ఇప్పుడు నేను అంటే ఏంటంటే ఆ డొనేషన్ అనేది అంటే ఇప్పుడు పెరుగుతుందా పర్వాలేదా అంటే అందరికీ? అది మేము ఎలా పెట్టుకున్నాం అంటేనండి, అమ్మవారు ఎంత ఇస్తే అంత సేవ చేద్దాం. అమ్మవారు ఇంత పిండి ఇచ్చారు అనుకోండి 5 రొట్టెలే వస్తాయి, ఇంత పిండి ఇచ్చారు అనుకోండి 100 రొట్టెలు వస్తాయి. ఏదైనా సరే రొట్టె తయారు చేయడం అనేది ఇంపార్టెంట్.